ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను ఎంపిక చేశారు. కాసేపట్లో ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు ఓం బిర్లా. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. మరిన్ని అప్డేట్స్ ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, మొత్తానికి ఓం బిర్లా సెకండ్ టైం స్పీకర్ కాబోతున్నట్టుగా మరి కాసేపట్లోనే నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నట్టు చూస్తున్నాం. సో ఇంతకీ డిప్యూటీ స్పీకర్ విషయం కొలిక్కొచ్చిందా? అప్డేట్ ఏంటి? తొలి నుంచి మనం ఊహిస్తున్నట్టుగానే ఓం బిర్లాకు మరోసారి స్పీకర్ అవకాశం దక్కింది. నిజానికి 2019లో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని, మెజారిటీ మంత్రుల్ని, దాదాపు 80% మంత్రుల్ని నరేంద్ర మోడీ రిపీట్ చేశారు. సో అదే తరహాలో స్పీకర్ ను కూడా మరోసారి రిపీట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో మోడీ 2.0 గవర్నమెంట్ కు ఇది కంటిన్యూషన్ గా ఇది మనం భావించాల్సి ఉంటుంది. సో 2019లో ఆయన రాజస్థాన్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు ఓం బిర్లా. సో మార్వాడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. సో 5 ఏళ్ల పాటు లోక్సభను చాలా సమర్థవంతంగా నడిపారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలో మరోసారి స్పీకర్ గా ఓం బిర్లాకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రకటించారు. సో బీజేపీ అభ్యర్థికి తమ మద్దతు ఉంటుంది, కానీ ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ పోస్టు డెఫినెట్ గా తమకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో దీనిపైన ఇంకా ఎలాంటి నిర్ణయం మాత్రం వెలువడలేదు. ఈ రోజు కేవలం స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ఒక నామినేషన్ కు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. సో మరి కాసేపట్లోనే ఓం బిర్లా స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో ఇప్పటికీ ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉంది. 290 మందికి పైగా ఎంపీల బలం ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక రేపు చాలా సులభంగానే జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే డిప్యూటీ స్పీకర్ అంశం పైన ఇప్పటికీ ఇండియా కూటమికి వెళ్తుందా, లేకుంటే తటస్థ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు ఇస్తారా అనేది మనం వేచి చూడాలి. సో దీనిపైన ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ బీజేపీ క్యాండిడేట్ కు తాము మద్దతు ఇస్తామని ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. గత సాంప్రదాయాలను అనుసరించి దానికి అనుగుణంగానే స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ అవకాశం తమకు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. 2014 నుంచి 19 వరకు డిప్యూటీ స్పీకర్ గా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి తంబి దురైని డిప్యూటీ స్పీకర్ గా నియమించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే 2019 నుంచి 24 వరకు మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంది. ఎవరు ఆ పదవిలో లేరు. ప్యానల్ స్పీకర్ తోనే 5 సంవత్సరాలు నెట్టుకొచ్చారు. కానీ ఈసారి ఇండియా కూటమి తమకు ఖచ్చితంగా డిప్యూటీ స్పీకర్ కావాలని పట్టుబడుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం వస్తుందని మనం వేచి చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే స్పీకర్ పదవి పైన కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ తెరపడి 2.0 మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్పీకర్ ని 3.0 లో కూడా కొనసాగించబోతున్నారు. ఈ స్పీకర్ గా ఈసారి ఓం బిర్లా ఎలాంటి బాధ్యతల్లో ఎలాంటి వ్యవహార శైలి వ్యవహరిస్తారని మనం వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈసారి బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. సో భాగస్వామ్య పార్టీల యొక్క సహకారం అవసరం. అలాగే ఇండియా కూటమి కూడా చాలా బలంగా ఉంది. 230 మంది ఎంపీల బలం ఇండియా కూటమికి ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని పక్షాలను కూడా కలుపుకొని పెళ్లి ముందుకు తీసుకెళ్లే దిశగా సభ నడపాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ప్రస్తుత స్పీకర్ పైన ఉండబోతుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.